తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చూస్తే హీరో హీరోయిన్స్ లైక్ ఇప్పుడు ఆదిపిన్ శెట్టి, సంజనా గల్రాని ఇలా ఉన్నారు, కపుల్స్ ఉన్నారు. కపుల్స్ కి మోస్ట్లీ చాలా మంది ఏమనుకుంటారు అంటే మ్యాచింగ్ వేయాలి అనుకుంటూ ఉంటారు, సేమ్ కలర్ వేయాలి. మీరు అసలు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఈమెకు ఒక కలర్ ఉంది, ఆయనకు ఒక కలర్ ఉంది. ఇంకా చూసాను చాలా మంది. See, complimenting is what I believe in. Match చేయనక్కర్లేదు. You can match in certain way. Like for example, తను pastels లో ఉంటే you can be in pastels but in a different color. So ఏంటంటే so that you both stand out rightly. లేకపోతే అంటే not necessarily you don't have to match. So ఎక్కువ my choice is కాంప్లిమెంటింగ్, నాట్ లైక్ మ్యాచ్ చేసి కాంప్లిమెంట్ చేయకుండా డిఫరెంట్ లో ఉండి కూడా కాంప్లిమెంట్ ఎలా చేయొచ్చు అని. దట్స్ ద థింగ్. సో రెండు డిఫరెంట్ కలర్స్ కూడా దట్స్ అ వెరీ చాలా స్మాల్ థింగ్ యు నోటిస్డ్. అసలు ఎక్కడన్నా మ్యాచింగ్ బేసికల్లీ చాలా అందరికి ఉండే కామన్ సైకాలజీ, మ్యాచింగ్ వేయాలి దొరికితే. ఈవెన్ ట్విన్స్ కి మ్యాచింగ్ వేసేస్తా ఉంటారు, అది కామన్. ఈవెన్ కపుల్స్ కూడా బయటకు వెళ్తే సేమ్ కలర్ వేసుకున్నామా అని చూస్తారు. ఈవెన్ వైఫ్స్ కి ఎక్కువ ఉంటది, అంటా ఉంటారు ఈ కలర్ వేసుకోండి మీరు కూడా అని చెప్పి చెప్తా ఉంటారు. ఎక్కడ ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు, అదేంటి ఇదేం థాట్ ప్రాసెస్ అని ఆలోచించా. చాలా స్ట్రాంగ్ ఐ. సో యూజువల్లీ నా చాయిస్ అది. బట్ చాలా మంది వస్తా ఉంటారు స్టోరీకి కూడా. ఇప్పుడు మన క్లయింట్స్ వచ్చినప్పుడు వెన్ దే కమ్ విత్ ద ఫియాన్సీ ఆర్ మామ్, సిస్టర్, సో ఫ్యామిలీ అంతా ఒక కలర్ ప్యాలెట్ అని అంటారు. దెన్ ఐ రికమెండ్ ఆప్షన్స్. తర్వాత ఇట్స్ దేర్ చాయిస్. సో ఎందుకంటే కొన్నిసార్లు డిఫరెంట్ గా ఉండి కాంప్లిమెంట్ చేస్తే దే స్టాండ్ అవుట్ మోర్. You know, their personality comes out more. Even though కలిసి ఉన్నా ఇండివిడ్యువాలిటీ ఉంటది. Still they can identify. ఇదంతా ఒక ఫ్యామిలీ అని ఐడెంటిఫై చేశారు. Obviously it's all your relatives, but I feel కొంచెం ఫ్యాషన్ గేమ్ గానీ that will be little up. సో మీరు వర్క్ చేసిన లేదంటే మీరు పర్సనల్లీ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో మొత్తం అందరు హీరోస్, హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో బాగా అంటే వాళ్ళకి ఇండివిజువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు? అంటే మీరు చెప్తున్న ప్రతిదీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ అర్థం చేసుకోవడం, కరెక్ట్ గా అర్థం చేసుకోగలగడం. I think it's Naveen. It's Naveen గారు. బికాజ్ ఇప్పుడు ఫస్ట్ అంత ఐడియా లేదు తనకి, ఏది ఇచ్చినా అది ఓకే. బట్ ఇప్పుడు అడుగుతా ఉంటారు. యూజువల్లీ తనకున్న హ్యాబిట్ ఏంటంటే మాట్లాడడం, ఏదైనా తనకు తెలియదైనా ఏదైనా తెలుసుకోవటం, క్వశ్చన్స్ వేయటం, ఎందుకు ఇది మీరు ఎందుకు ఇది వద్దంటున్నారు అంటాడు. చాలా క్లియర్ గా, వెరీ సెన్సిబుల్ హీ ఇస్ దాట్ వే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు కరెక్ట్ గా చెప్తే he will just say yes and wear it. He'll not have any questions. Just that ఏంటంటే he'll ask a question. అసలు ఏంటి, why this, why do you want to choose this, ఇది ఎందుకు వేద్దాం అంటున్నారు ఇప్పుడు ఈ సీన్, ఇది కొంచెం ఎమోషనల్ సీన్ కదా అని అడుగుతారు తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం తనకు కూడా ఏదైనా అనిపించినా చెప్తారు. సో కొలాబరేటివ్ డిస్కషన్ కి హీస్ ఓపెన్. అండ్ ఐ ఫీల్ రైట్ నౌ ఇట్స్ హిమ్ ఫర్ మీ. ఓకే, సో కొంచెం మాకు కాస్ట్యూమ్స్ చూపిస్తారా? డెఫినెట్లీ. సో ఇవేనండి కాస్ట్యూమ్స్. యా, ఓకే. ఇది అనగనగా ఒక రాజు అనుకుంటా కదా? అనగనగా ఒక రాజు ప్రోమోది చూసారు కదా, వెడ్డింగ్ అది ఫస్ట్ వచ్చిన ప్రోమో ఇది. ఓకే, రాజుగారి పెళ్లి రండి ధూమ్ధామ్ జరుగుతుందని చెప్తారా? అంబానీ హడావిడి అదే. సో ఏంటంటే ఇది ప్యాటర్న్ ఎందుకు ఈ కైండ్ ఆఫ్? సో బేసికలీ ఫస్ట్ ప్రోమోకి వచ్చిన బ్రీఫింగ్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో పెళ్లి జరుగుతుంది, అంతకుమించి ఏం రివీల్ చేయట్లేదు. అండ్ అంబానీ వాళ్ళు వచ్చి అంత రేంజ్ అవుతుంది. అండ్ ఈవెన్ కాజు కట్లీలో కూడా గోల్డ్ ఫాయిల్ వేయాలి అది. సో గోల్డ్ ఎక్కువ ఎన్హాన్స్ అవ్వాలి అనేది ఉంది, రైట్? అండ్ గ్రీన్ ఇస్ నథింగ్, ఎమరాల్డ్ గ్రీన్ ఇస్ నథింగ్ బట్ రాయల్. సో ఆ రాయల్టీ కోసం నేను ఇది ప్రిఫర్ చేశాను. అండ్ గోల్డ్ వర్క్ సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ మోర్ అబౌట్ దిస్ థింగ్, అంతే. నైస్. సో అందులో కూర్చొని కాస్ట్యూమ్స్ అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చేస్తాయా మళ్ళీ? లేదు, ఇది మనము క్రియేట్ చేసినవి. ఏవైతే ఇవి హీలోలోంచే తీసుకొని వర్కౌట్ అయినాయి అనమాట. సో ఏవైతే అవుట్ఫిట్స్ మనం పర్చేస్ చేస్తామో యూజువల్లీ చాలా బ్రాండ్స్ లోంచి, స్కోప్ ఉన్నవి మన బ్రాండ్ లోంచి పర్చేస్ చేస్తాం. బికాస్ ఎల్స్వేర్ దొరకదు కాబట్టి. బికాస్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ డిజైన్స్ కదా. సో ఈ ఎథనిక్ అనేది చాలా తక్కువ ఉన్నాయి బ్రాండ్స్. అండ్ దాన్ని బట్టి పర్చేస్ చేస్తాం మనం. చాలా బ్రాండ్స్ లో, రితుకుమార్ లో పర్చేస్ చేస్తాను నేను, బయట మాన్యువర్ లో పర్చేస్ చేశాను, చాలా బ్రాండ్స్ లో పర్చేస్ చేశాను, జాక్ అండ్ జోన్స్ లో పర్చేస్ చేశాను, అలా రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఆ పర్టికులర్ బ్రాండ్ లో ఉన్న అవుట్ఫిట్స్ వాళ్ళు మార్కెట్ చేస్తారు. సో ఇవి మన డిజైన్స్ మనం తీసుకెళ్ళాం కాబట్టి మన దగ్గర ఉన్నాయి. కాస్ట్యూమ్స్ అన్ని ప్రొడ్యూసర్. ఇంకా కొన్ని ఏవైతే హీలో బ్రాండ్ ఉంటాయో ఆ పర్టికులర్ బ్రాండ్ వి క్లయింట్స్ ఎవరైనా చూసి మనం చేసాము అని తెలిస్తే దే కమ్ అండ్ అప్రోచెస్. అట్లా. సో ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్లీ ఈవెన్ హీరోస్ వేసుకుని కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రమోషన్స్ కదా, అలాంటివన్నీ ఇది
ఇది బిగ్ బాస్ వాటికి వెళ్ళినప్పుడా వెళ్ళిన ఇది మన ఈవెంట్ వచ్చినప్పుడా పవన్ కళ్యాణ్ గారిది ఒక ఈవెంట్ అయింది కదా ఆంధ్రాలో, ఆ ఈవెంట్ అటెండ్ చేశారు కదా, అది ఎయిర్పోర్ట్ లుక్ లో కూడా ఇలాగే వచ్చేసారు. సో అప్పుడు ఓకే. సో ఈ ఆయన వేసుకొని చూసాక, అంటే ఇది ఐ థింక్ లాంచ్ అయ్యి ఒక 6 months అయింది డిజైన్. సో ఐ థింక్ ఇప్పుడు ఆయన వేసుకోవటం వల్ల మళ్ళీ ఎవరు ట్రాక్షన్ వేసుకున్నారు వచ్చింది, నవీన్ గారు. ఓకే. సో ఆ ఈవెంట్ కి వెళ్ళి వస్తున్న ఎయిర్పోర్ట్ లుక్ కూడా కొంచెం బాగా ట్రెండ్ అయింది, ఆర్టిస్ట్రీ బజ్ లో అలా ఇలా. సో దట్స్ హౌ. సో ఇలాంటి క్లాత్ ఉంటే కొంచెం షైనింగ్ వల్ల కొంచెం బాగా అనిపిస్తుంది అంటారా కెమెరాస్? ఇది ఫాలింగ్ రా సిల్క్, ఇందులో కొంచెం సిల్క్ మిక్స్ ఉంటది. ఇది ప్యూర్ దుపియాన్ సిల్క్ అన్నమాట. ఇందులో షీన్ ఉంటది, మీకు ఆ ఫ్లాట్నెస్ రాదు. సో దర్స్ అ డిఫరెన్స్. సో రిక్వైర్మెంట్ ని బట్టి ఇప్పుడు ఇది వెళ్తే కొంచెం కెమెరా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. This thing is a little flat kada, sheen untadi, at the same time little flat, not too much on the camera, right? So this will work better. Okay, మాకేం అర్థం కాలేదు, బట్ ఐ నో. ఎనీవే డ్రెస్ బాగుంది అంతే, మాకు తెలిసింది అది ఒకటే లాంగ్వేజ్. సో ఇది కూడా ప్రమోషన్స్ లో వేసుకున్నదా? ఇది కూడా ప్రమోషన్స్ లో వేసుకున్నారు, ఆంధ్ర టూర్ వెళ్ళారు కదా అప్పుడు. ఓకే, నైస్. సో మెయిన్ ఐకానిక్ కాస్ట్యూమ్ వచ్చాం, డిజిటల్. దిస్ ఇస్ లిటిల్ ఇన్ డిఫరెంట్ షేడ్ యాక్చువల్లీ. ఈ కుర్తా, ఈ అవుట్ఫిట్స్ మనకి 5 colors లో ఉండే బ్రాండ్ లో. ఎప్పుడైతే ఆ మూవీ హిట్ అవ్వటం వల్ల, ఆ క్యారెక్టర్ చాలా రిలేట్ అవ్వటం వల్ల ఆడియన్స్ అంతా ఆ టీల్ కలర్ ఉంది కదా, ఎందుకంటే ఎల్లో కార్ ఉండటం వల్ల దట్స్ రీజన్ ఐ చోజ్ ద టీల్ కలర్. ఓకే ఓకే. సో ఇది కొంచెం బ్లూ షేడ్, బట్ ఆ టీల్ షేడ్ లో ప్రాపర్టీస్ ఏమున్నాయి ఆ టైం లో, ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి డెఫినెట్ గా. బికాస్ ఏంటంటే ఆ పర్టికులర్ సీన్ మీరు చూస్తే లాంగ్ స్ట్రెచ్ ట్రావెల్ అవుతుంది, ఆల్మోస్ట్ బోర్ కొట్టద్దు కదా ఆడియన్స్ కి. అట్ ద సేమ్ టైం కార్ ఎప్పుడు వీల్తో ఉంటది, ఆ డెడ్ బాడీ సీన్ కానీ ఏదైనా ఎప్పుడు ఉంటది. సో నైట్ సీన్, మార్నింగ్ సీన్. ఒకవేళ రన్ టైం ఎక్కువ ఉంది ఆ టైంలో, స్క్రీన్ టైం ఎక్కువ ఉంది అంటే కొంచెం స్పెషల్ డిజైన్ ఏమన్నా కొంచెం అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కాకుండా ఏదో క్యారెక్టర్ అనుకోండి, కొంచెం ఎక్కువ టైం ఉంది, ఏదైనా లేయర్ ఇచ్చి, జాకెట్ ఇచ్చి, లోపల ఏదైనా ఇచ్చి, సో కొంత టైంకి జాకెట్ తీసి అక్కడ పడేసినట్టు. సో దట్ ఏంటంటే ఇట్ కెనాట్, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. డే టైం అవుతుందా, నైట్ టైం అవుతుందా, అసలు ఎలాంటి పనులు చేస్తున్నారు, సీన్ మూడ్ ఏంటి, ఆల్ ఆఫ్ దోస్. సో దాన్ని బట్టి కొంచెం క్రాక్ చేస్తే బెటర్ గా ఉంటుంది. అండ్ నేనైతే ఇప్పటి వరకు ఇది లేడీస్ వేసుకోవడం చూసాను, ఎలా మిర్రర్స్ లాగా ఇలాంటి మోడల్ ఫస్ట్ టైం చూసాను నేను డిజిటల్లో ఒక అబ్బాయి వేసుకోవడం. మీరు చూసారా అంతకుముందు అబ్బాయిలు ఎలాంటివి వాడడం? అంటే మేము చాలా వరకు క్లయింట్స్ కి సంగీత్ ఈవెంట్స్ ఉన్నప్పుడు డిజైన్ చేసాం మిర్రర్ వి, కానీ మినిమల్ మిర్రర్ వర్క్, యూనో కొంచెం తక్కువ మిర్రర్ వర్క్ అలా డిజైన్ చేసాం, నాట్ ఫుల్లీ మిర్రర్. సో ఇవి లాంచ్ చేసాము 5 colors లో, దెన్ దట్ రిక్వైర్మెంట్ హ్యాపెన్. సో మన వెబ్సైట్ లో ఆల్రెడీ పోస్ట్ అయి ఉంది, అప్పుడు ఈ డిజైన్ ని మనం టిల్లుకి వాడాం. ఐ థింక్ చాలా వచ్చుంటాయి కదా, చాలా మాకే కదా చాలా మందికి వచ్చాయి, చాలా మందికి ఆర్డర్స్ వచ్చి చూసినట్టు డీజే టిల్లు అని చెప్పి. ఈవెన్ నాకు కూడా ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు మ్యారేజ్కి వెళ్తున్నాం, రిసెప్షన్కి వెళ్తున్నాం అంటే డీజే టిల్లులో ఉంటాయి కదా అలాంటి కాస్ట్యూమ్స్ చూడు అని చెప్పి. ఈవెన్ బ్లాక్ ఒకటి వేసుకున్నాను, డీజే టిల్లులా ఉంది అని చెప్పి కొంచెం మిర్రర్స్ ఉన్న డీజే టిల్లు అనేస్తారు. సూపర్ 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 అండి, నైస్. థ్యాంక్ యూ.